వెల్కమ్ టు యంత్ర టెక్నాలజీస్. ఈ వీడియోలో మీరు అల్ట్రాసోనిక్ సెన్సర్ని STM32 ఆర్మ్ కార్టెక్స్ మైక్రో కంట్రోలర్కి ఇంటర్ఫేస్ చేసి డిస్టెన్స్ ఎంత దూరంలో ఉందన్నది ప్రింట్ చేయడానికి ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ మీరు చూడొచ్చు, మీకు ఇచ్చిన మాన్యువల్లో ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ LCD యాజ్ యూజువల్ I2C LCD, ఇదేమో SDA SCL పిన్స్ B6 B7కి పోర్ట్ B6 B7కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకపోతే పక్కన ఉన్నది HCSR04 అల్ట్రాసానిక్ సెన్సర్. ఈ అల్ట్రాసానిక్ సెన్సర్ అనేది ఎలా పనిచేస్తుందంటే, దీనికి యాక్చువల్గా VCC గ్రౌండ్ అనే 2 పిన్స్తో పాటు ట్రిగ్గర్ అండ్ ఎకో అని 2 పిన్స్ ఉంటాయి. మీకు ఇచ్చిన కిట్ మీద ఇది అల్ట్రాసానిక్ సెన్సర్. దీని మీద VCC, ట్రిగ్గర్, ఎకో అండ్ గ్రౌండ్ అని 4 పిన్స్ ఉంటాయి. VCC 5 volts ఇస్తారు, గ్రౌండ్ ఏమో 0కి, ట్రిగ్గర్, ఎకో అనే పిన్స్ ఇందులో బై డిఫాల్ట్ ఈ బోర్డులో ఇక్కడ మీకు 2 జంపర్ క్యాప్స్ ఉన్నాయి. ఇటుపక్క PB9 అని రాసి ఉంది, అది ఎకో కనెక్ట్ అవుతుంది. ఇటుపక్క PB5 అని రాసి ఉంది, అది ట్రిగ్గర్కి కనెక్ట్ అవుతుంది. సో పోర్ట్ B5 దగ్గర ట్రిగ్గర్ పిన్ని కంట్రోల్ చేస్తాం, పోర్ట్ B9 దగ్గర ఎకో పిన్ని ఇన్పుట్ కింద తీసుకుంటాం. ఇందులో ట్రిగ్గర్ అనేది యాక్చువల్గా కంట్రోలర్ ఈ సెన్సర్ని ట్రిగ్గర్ చేస్తుంది. ట్రిగ్గర్ అంటే అది గన్కి ట్రిగ్గర్ నొక్కితే ఎలాగైతే బుల్లెట్స్ ఫైర్ అవుతాయో అలాగా దీనికి ట్రిగ్గర్ చేసినప్పుడు ఈ 2 డివైజ్లు ఏవైతే ఉన్నాయో ఇందులో ఒకటి ట్రాన్స్మిటర్, ఒకటి రిసీవర్. ఈ పక్కన T అని రాసింది, ఇది ట్రాన్స్మిటర్. ఇటుపక్క R అని రాసింది, ఇది రిసీవర్. అంటే మనం అర్థం చేసుకోవాలంటే ఇది నోరు అనుకోవచ్చు, ఇది చెవి అనుకోవచ్చు. దీంతో అరుస్తుంది, దీంతో వింటుంది. సో ఇక్కడ అల్ట్రాసానిక్ పల్సెస్ 40 kHz ఫ్రీక్వెన్సీ, అంటే మన చెవులకి వినబడదు. 20 kHz దాటితే 40 kHz అల్ట్రాసానిక్ పల్సెస్ని దీని నుంచి ఇది పైకి పంపిస్తుంది. 8 పల్సెస్ పంపిస్తుంది అనమాట. ఇలా పంపించిన సౌండ్ వేవ్స్ ఏదైనా ఆబ్జెక్ట్ దాన్ని ఎదురుగుండా ఉంటే దాని నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ దీనికి వెనక్కి వస్తాయి, బౌన్స్ అయ్యి. మీరు ఎప్పుడైనా కొండ ముందు నిలబడి గట్టిగా అరిస్తే కొండ నుంచి రిఫ్లెక్షన్స్ వస్తాయి. అలాగే ఖాళీగా ఉన్న సామాన్లు లేని రూమ్లో ఎప్పుడైనా మీరు మాట్లాడితే ఎకోస్ వస్తాయి. సో దాన్ని ఎకో అంటాం. సో పైకి వెళ్ళిన సౌండ్ దేనైనా గుద్దుకుని రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఎకో దగ్గర వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 8 పల్సెస్ ఇది పంపిస్తుంది మనం ట్రిగ్గర్ ఫైర్ చేయగానే. ఆ 8 పల్సెస్ దేనైనా గుద్దుకుని ఇన్ కేస్ అది రిఫ్లెక్ట్ అయితే ఇక్కడ పంపించిన టైం నుంచి రిసీవ్ అవ్వడానికి ఎంత టైం ల్యాప్స్ అయిందన్నది మనం ఈ ఎకో పిన్ దగ్గర తెలుసుకోవచ్చు. ట్రిగ్గర్ అనేది మనం ఫైర్ చేయగానే ఎకో పిన్ హై సెట్ అయిపోతుంది. హై అంటే ట్రిగ్గర్ దగ్గర మీరు హై పల్స్ ఇచ్చారనుకోండి, 10 మైక్రోసెకండ్స్ ఇవ్వాలి మినిమము. అంటే మీరు గన్ ఎలాగైతే ఫైర్ చేస్తారో అలాగా 10 మైక్రోసెకండ్స్ ఈ ట్రిగ్గర్ అనే పిన్ దగ్గర మీరు హై అనే సిగ్నల్ 3.3 volts ఆర్ డిజిటల్ లాజిక్ హై రాస్తే అది అయిన వెంటనే ఈ ఎకో అనే పిన్ హైకి సెట్ అయిపోతుంది. అంటే అది 3.3 కానీ 5 కానీ అది మీరు ఇచ్చేదాన్ని బట్టి వస్తుంది. ఈ కంట్రోలర్లో దీన్ని 3.3కి రెగ్యులేట్ చేసాం. సో 3.3 volt అక్కడ సెట్ అయిపోతుంది. ఈ పైకి వెళ్ళిన పల్స్ దేన్నైనా గుద్దుకుని మళ్ళీ వెనక్కి వచ్చేదాకా కరెక్ట్గా రీచ్ అయ్యే టైం వరకు కూడా ఈ ఎకో అనే పిన్ హైలోనే ఉంటుంది. ఎప్పుడైతే రిఫ్లెక్షన్ వచ్చి దీన్ని టచ్ అవుతుందో అయిన వెంటనే అది లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ ఎకో అనే పిన్ దగ్గర హై అనే వోల్టేజ్ ఎంత టైం ఉంది, అది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ బయలుదేరిన వేవ్ పైకి వెళ్ళి దేనైనా గుద్దుకుని మళ్ళీ వెనక్కి రావడానికి, అంటే ఈ డిస్టెన్స్ని 2 times ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే దట్ ఈజ్ ఎకో హై టైం అనమాట. ఈ ఎకో అనే పిన్ ఎంతసేపు హైలో ఉందో ఆ టైము ఈ ఆబ్జెక్ట్ నుంచి సౌండ్ వేవ్ అక్కడికి వెళ్ళడానికి తిరిగి రావడానికి పట్టిన టైం అనమాట. ఆ టైం మెజర్ చేసి మనం ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందన్నది మెజర్ చేయొచ్చు. ఎందుకంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం అని చెప్తాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ తాలూకు డిస్టెన్స్ అంటే ఇది 2 సార్లు ట్రావెల్ చేసింది కాబట్టి 2 into డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. ఈ అల్ట్రాసానిక్ సౌండ్ వేవ్స్కి 340 meters/second స్పీడ్ ఉంటుంది, 340 meter/second. సో మీకు స్పీడ్ తెలుసు, టైం మీరు మెజర్ చేయగలిగేటట్టయితే కంట్రోలర్ యూజ్ చేసి ఆటోమేటిక్గా ఈ ఆబ్జెక్ట్ మీకు ఎంత డిస్టెన్స్లో ఉందని మీరు మెజర్ చేయొచ్చు. ఇది అల్ట్రాసానిక్ సెన్సర్ తాలూకు ప్రిన్సిపల్. ఇందులో ఆల్రెడీ చెప్పినట్టుగానే పిన్స్ ట్రిగ్గర్ ఏమో PB5కి, ఎకో ఏమో PB9కి మనం కనెక్ట్ చేసాం. ఇది వైరింగ్. ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఆల్రెడీ ఉంది. PB5 ఏమో ట్రిగ్గరు, PB9 ఏమో ఎకో. 5 volt గ్రౌండ్. తర్వాత కోడ్ చూస్తే ఈ కోడ్లో యాజ్ యూజువల్ మీకు ఇక్కడ పక్కన ఫైల్ ఓపెన్ చేస్తే కోడ్స్ ఉంటాయి. ఇందులో ఎక్స్పెరిమెంట్ నెంబర్ 11 అల్ట్రాసానిక్స్ డిస్టెన్స్ అని ఉంది. దీంట్ లోపలికి వెళ్తే ఇక్కడ LCD అండ్ అల్ట్రాసానిక్ అనే ఫోల్డర్ ఉంటుంది, అక్కడ లోపల INO ఫైల్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన వెంటనే ఇందులో కూడా మీకు wire.h అని ఒక ఫైల్ ఉంటుంది. I2C
లిక్విడ్ క్రిస్టల్ I2C.Hని. ఈ రెండు కూడా ఎందుకు వాడతాం అంటే వచ్చిన డిస్టెన్స్ని మనం చూడాలి కదా, కంట్రోలర్ డైరెక్ట్గా మనకు చెప్పలేదు. సో ఆ వాల్యూని మనం అక్కడ డిస్ప్లే చేయడానికి LCD వాడాలి కాబట్టి లిక్విడ్ క్రిస్టల్ I2C వైర్.H రెండు వాడాం. అలాగే డిఫైన్ ట్రిగ్ పిన్, అంటే ట్రిగ్ పిన్ అనే ఒక వేరియబుల్తో నేను ఈ PB5ని పిలుచుకుంటున్నాను. ఎకో పిన్ అనే పేరుతోనేమో PB9ని పిలుస్తున్నాను. దీని కింద లిక్విడ్ క్రిస్టల్ I2C LCD అడ్రస్ 27/16/2 ఇది మీకు తెలిసినదే. తర్వాత వాయిడ్ సెటప్లోకి వెళ్ళి ట్రిగ్గర్ అనేది చూడండి, గన్ను అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే ట్రిగ్గర్ని నొక్కే మనం కంట్రోలర్ అయితే మనం ట్రిగ్గర్ని ఆపరేట్ చేస్తున్నాం. అంటే బయట ఉన్న దానికి మనం ఏదో కంట్రోల్ ఇస్తున్నాం, అంటే మనకు అది అవుట్పుట్ అనమాట. సపోజ్ మిమ్మల్ని మీరు గన్ నొక్కుతున్న ఒక పర్సన్గా ఊహించుకుంటే గన్ అనేది బయట ఉంది, మీ బాడీ వేరే. సో మీరు ఎప్పుడైతే బుల్లెట్ని ఫైర్ చేయాలనుకుని ట్రిగ్గర్ని ప్రెస్ చేస్తున్నారో ఆ ప్రెస్ అనేది మీకు అవుట్పుట్, గన్కి అది ఇన్పుట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ ట్రిగ్గర్ అనే పిన్ని బయట డివైస్ని కంట్రోల్ చేయడానికి వాడుతున్నారు కాబట్టి కంట్రోల్ అంటే అవుట్పుట్ అనమాట. అట్నుంచి డేటా ఏమైనా తీసుకుంటే అది ఇన్పుట్ అవుతుంది. అలాగే ఈ ఎకో పిన్ ఏంటి, ఈ కంట్రోలర్కి ఇన్పుట్ అవుతుంది. ఎందుకంటే ఎకో అనే పిన్ను ట్రిగ్గర్ ఫైర్ చేసిన 10 మైక్రోసెకండ్స్ తర్వాత ఎకో పిన్ని సెట్ చేసేస్తుంది, అంటే 3.3 volts హై అవుతుంది అనమాట. అది ఎప్పుడు సెట్ అయిందో తెలుసుకోవాలంటే మన కంట్రోలర్ దాన్ని ఇన్పుట్ కింద తీసుకోవాలి. ఇది ఎంతసేపు హైలో ఉందని చెప్పడం కోసం అని చెప్పి మనం దీన్ని ఇన్పుట్ కింద వాడుతున్నాం. తర్వాత యాజ్ యూజువల్ LCD.init అంటే లిక్విడ్ క్రిస్టల్ ఇనిషియలైజ్ చేయడం, బ్యాక్ లైట్ ఆన్ చేయడం, కర్సర్ 00 దగ్గర పెట్టి అల్ట్రాసానిక్ ఇనిషియలైజేషన్ అని ఒక టెక్స్ట్ ప్రింట్ అవుతుంది, ఒక 2 seconds అవుతుంది, తర్వాత ఆరిపోతుంది, LCD క్లియర్ అయిపోయి ఇక్కడి నుంచి లూప్లో పడిపోతుంది. ఈ లూప్లో మీరు చూస్తే ఇక్కడ లాంగ్ అని ఒక వేరియబుల్, ఫ్లోట్ అని ఒక వేరియబుల్ రెండు తీసుకున్నాం. ఒకదాని డ్యూరేషన్, ఇంకో దాని డిస్టెన్స్ __ సెంటీమీటర్ అని చెప్పాం. ఫస్ట్ అల్ట్రాసానిక్ పల్స్ని మీరు ఫైర్ చేయాలి. ఫైర్ చేయాలంటే ఏంటి, సెండ్ ద ట్రిగ్గర్ పర్సన్ ఇక్కడ కామెంట్ ఇచ్చాం, డిజిటల్ రైట్ ట్రిగ్గర్ పిన్ లో. అంటే ఈ ట్రిగ్గర్ పిన్ దగ్గర మీరు ఫస్ట్ లో చేసుకుంటున్నారు. అంటే లో ఎందుకు, హై చేయాలి కదా, అంటే ముందు దాని స్టేటస్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ దాన్ని లోలో పెట్టుకుని డిలే మైక్రో సెకండ్స్ అని ఉంది. మామూలుగా డిలే రాస్తే అది మిల్లీ సెకండ్స్లో వస్తుంది. అదే డిలే M మైక్రో సెకండ్స్ ఇలా రాస్తే ఇది మైక్రో సెకండ్స్లో వస్తుంది అనమాట. ఇంతకుముందు చెప్పింది మిల్లీ సెకండ్స్ అయితే ఇది అంతకన్నా చాలా తక్కువ టైం. ఇది ఒక బిల్టిన్ ఫంక్షన్. సో ఫస్ట్ దాన్ని ఆపేసి అక్కడ 2 మైక్రోసెకండ్స్ ఆఫ్ చేసిన తర్వాత డిజిటల్ రైట్ ట్రిగ్గర్ పిన్ హై అని, అంటే ఇప్పుడు మనం ట్రిగ్గర్ పిన్ని సెట్ చేస్తున్నాం అనమాట. సెట్ చేసి డిలే 10 మైక్రోసెకండ్స్ ఇచ్చాం. అంటే 10 మైక్రోసెకండ్స్ ఆ పిన్ దగ్గర హై ఉండి తర్వాత ఆ పిన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ మొత్తం ప్రాసెస్లో ఫస్ట్ ట్రిగ్గర్ బటన్ ఆఫ్లో ఉందని చెక్ చేసుకున్నాం, తర్వాత దాన్ని ఆన్ చేసాం, కరెక్ట్గా 10 మైక్రోసెకండ్స్ పట్టుకుని మళ్ళీ ఆఫ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు అల్ట్రాసానిక్ గన్ని ఫైర్ చేసాం. ఫైర్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ ఎకో అనే పిన్ దగ్గర కొంతసేపు హై ఉండి తర్వాత మళ్ళీ అల్ట్రాసానిక్ పల్స్ రీచ్ అవ్వగానే అది లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డ్యూరేషన్ అనే ఒక వేరియబుల్ పైన ఆల్రెడీ డిక్లేర్ చేసుకుంది. ఈ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు పల్స్ ఇన్. ఈ పల్స్ ఇన్ అనేది ఒక బిల్టిన్ ఫంక్షన్. ఈ పల్స్ ఇన్ అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే ఏ పిన్ అయితే మీరు ఇక్కడ తీసుకుంటున్నారు, ఇక్కడ ఎకో పిన్ అని చెప్తున్నాం. అంటే దీనికి 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒకటేమో ఎకో పిన్, రెండోది అక్కడ స్టేట్ వాల్యూ హై అని ఇచ్చాం. అంటే ఈ ఇన్పుట్స్లో ఎకో పిన్ అనేది మీరు ఏ పిన్ దగ్గర అయితే పల్స్ని చెక్ చేస్తున్నారో ఆ పిన్ పేరు, మీరు చెక్ చేయాలనుకుంటుంది హై టైమా లో టైమా. అంటే ఇప్పుడు ఒక పిన్ ఉంది ఎకో పిన్, అది హై ఎంతసేపులో ఉందని మెజర్ చేయాలనుకుంటే ఇక్కడ హై రాయాలి, లేదు లో ఎంతసేపులో ఉందని మెజర్ చేయాలనుకుంటే అక్కడ లో అనేది రాయాలి. డిస్టెన్స్ _ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు డ్యూరేషన్ ఇంటూ 0.034/2. ఇది మనం సింప్లిఫై చేసిన తర్వాత వచ్చినటువంటి ఫార్ములా. మామూలుగా 340 m/s స్పీడ్తో డబుల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే అది /2. అయితే ఇక్కడ వచ్చే టైం అనేది ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్యూరేషన్ అనేది ఏంటంటే ఈ పల్సిన్ అనే ఫంక్షను ఎన్ని మైక్రో సెకండ్స్ పాటు ఈ పిన్ హైలో ఉందన్నది చెప్తుంది. సో మైక్రో సెకండ్స్ కాబట్టి మైక్రో అంటే అర్థం 10⁻�6. సో మనం దీన్ని అల్టిమేట్గా సెంటీమీటర్లో డిస్టెన్స్ ప్రింట్ చేయాలనుకుంటే మీటర్ల నుంచి సెంటీమీటర్లు కన్వర్షన్ చేయగా మనకు వచ్చే ఆన్సర్ ఇది 0.034/2. లేదు అంటే 0.017 అని డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు, ఏదన్నా ఒకటే. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది. ఈ వచ్చిన వాల్యూని మనం LCD మీద ప్రింట్ చేయాలి కాబట్టి LCD.clear LCD.set cursor ఫస్ట్ లైన్లో పెట్టి ఆ ఫస్ట్ లైన్లో డిస్టెన్స్ అనే పేరుతో ప్రింట్ చేస్తాం. తర్వాత LCD.set cursor సెకండ్ లైన్లోకి వెళ్ళాం 0,1. LCD.print డిస్టెన్స్ _ సెంటీమీటర్, అంటే పైన వచ్చినటువంటి డిస్టెన్స్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డెసిమల్స్లో రాసి చివరిలో సెంటీమీటర్ని ప్రింట్ చేస్తాం. అయిపోగానే 300 milliseconds డిలే ఇచ్చాం. సో మళ్ళీ ఈ లూప్లో వెనక్కి వెళ్తుంది, మళ్ళీ గన్ ఫైర్ చేస్తుంది, ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నది ఇక్కడ మీకు అలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది ప్రాసెస్. ఒకసారి కోడ్ అప్లోడ్ చేసి ఏమవుతుందో చూద్దాం.
సో డన్ అప్లోడింగ్ వచ్చింది. తర్వాత ఎల్సిడీలో ఇక్కడ మనం చూస్తే డిస్టెన్స్ అని ఏదో ఒకటి ప్రింట్ అవుతుంది. ఇక్కడ 1000 ఏవో గార్బేజ్ వాల్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు దీని ముందు ఇలా చేయి పెడుతున్నాను నేను. చేయి కానీ లేకపోతే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కీప్యాడ్ ఉంది, ఇది పెట్టాను అనుకోండి. ఇది టిపికల్గా 5 సెంటీమీటర్స్ మధ్యలో ఉండొచ్చు, 5 10 ఉండొచ్చు. ఇక్కడ చూడండి మీకు 6 అలా వస్తుంది. నేను ఇప్పుడు దీన్ని పైకి ఎత్తున్నాను, వాల్యూ పెరుగుతుంది, 12 వరకు వెళ్ళింది. దీన్ని తగ్గిస్తున్నాను, మళ్ళీ మీకు వాల్యూ తగ్గుతుంది. సో ఇలాగ 5 సెంటీమీటర్ నుంచి అప్ టు 1 మీటర్ వరకు మీరు ఎంత డిస్టెన్స్ అయినా దాన్ని ఎదురుగుండా పెడితే చెప్తుంది అనమాట. సో ఇక్కడికి ఈ ప్రోగ్రాంలో మీరు డిస్టెన్స్ మెజర్మెంట్స్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. థ్యాంక్ యూ.